సో హాయ్ హలో దిస్ ఇస్ గోదావరి అబ్బాయి శ్రీకోళంబలి ట్విన్స్. సో చాలా మంది అడుగుతున్నారు ఫుల్ వీడియోస్ చేయండి అన్న, లాగ్స్ చేయండి అన్న అని. సో మేము ఈరోజు అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. తమ్ముడు మరేంటి ఫస్ట్ వీడియో స్పెషల్ ఏమైనా ఉందా? అంటే మా ఫ్రెండ్స్ ఇంటికి రాబోతున్నారు. సో వాళ్ళకైతే ఫుడ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం. కాకపోతే బయట నుంచి తెచ్చేద్దాం బెస్ట్ ఏమని నేను అనుకుంటున్నాను. ఏమంటారు, బయట నుంచి తెచ్చేద్దామా? లేదు లేదు, మరి చేయగలరా మీరు అంతమందికి? నేను చేస్తాం. శ్రీకాకుళం అమ్మాయిలు అంటున్నారు. సో వాళ్ళే ప్రిపేర్ చేస్తారంటే మరి ఐటమ్స్ ఏంటి అది ఇప్పుడు కాదు, నెక్స్ట్ రివీల్ చేస్తాం. సరే నెక్స్ట్ వీడియోలో చూడండి మీరే ఐటమ్స్ ఏం ప్రిపేర్ చేస్తున్నారు, ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది. సో కుకింగ్ అయితే స్టార్ట్ అయింది. సో మన శ్రీకాకుళం అమ్మాయిని విడిపించుకుందాం అవడం కోసం నేనైతే ఉడుపులు అయితే కట్ చేయడం జరుగుతుంది. మా వాడు కూడా చాలా బిజీగా ఉన్నాడు పక్కన. అంటే నేను కూడా చూస్తున్నాను మా ఊడి ఏదైనా కట్ చేస్తున్నానని చెప్పి, అంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి నేను దగ్గర చూసుకుంటాను. లావణ్య అంతా ఓకే? ఏంటి మమ్మీ ఎవడీడు? పనులు ఏం చేయడు, అటు ఇటు తిరిగి అది చెయ్యి ఇది చెయ్యి. అలాగే మీ ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది ఉంటారు, కామెంట్ చేయడం ఉంటాయి. లేదండి, అంత ఓవర్ యాక్షన్ ఏం చేయట్లేదు. మీరే చూస్తారు కదా నెక్స్ట్ వీడియోస్ లో ఎలా చేస్తారు ఏంటి అనేది. మొహం పగిలిపోద్ది. సో మొత్తం మీద మా ఊళ్ళో బాబు అయితే స్టార్ట్ చేసారా చూద్దారంటే. స్మెల్ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు. ఏంటి అందరు కూడా వేస్తుందా? ఇంకా వెజ్ పలావ్ అవుతుంది. ఇంకా వెజ్ పలావ్ ఇంకా ఏం వేయకుండానే స్మెల్ ఎలా వచ్చిందంటే అన్ని వేసిన తర్వాత ఎలా ఉంటుందో టేస్ట్ అది పొద్దున మనం చెప్పడం కాదు కానీ మా ఫ్రెండ్స్ అయితే చెప్తారు. అంటే మీరు కూడా చూడండి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటి అనేది. కానీ అనుకో మా ఫ్రెండ్స్ అందరూ వచ్చినట్టు ఉన్నారు. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం, చూద్దాం ఎవరెవరు వచ్చారా. ఏ హాయ్ హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. బాగున్నా ఏరే మిగిలిన లేరే వస్తున్నారు. హాయ్ రండి. హాయ్ 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 ప్రత్యూష హాయ్. భోజనాలు రెడీ. అందరూ ఎలా ఉన్నారు ఏంటని అడుగుతారు, మాత్రం భోజనాలు రెడీ అని అడిగాడు. అట్లుంటది మనతో. కాదురా, ఇంకా ఐటమ్స్ అన్ని రెడీ కానీ చికెన్ కర్రీ ఒకటి పెండింగ్ ఉండిపోయింది. మా ప్రమేలో ఉంది కదా, ప్రమేలు ఏంటి చికెన్ కర్రీ చేస్తావా? ఆవలేదు దిగిన తర్వాత మిక్సీ మావలేదు అడవడంతా. ముఖ్య గమనే కదా, కొంచెం తినేలా చేయండి. బాగా చేస్తారు కదా. ఏ డైలాగ్ వెళ్ళిపోతాడు రా. దండం పెడతాను. ఏం చేస్తాను అమ్మ? ఇలా తిరుగుతుంది కదా గేమ్. ఏం చేస్తున్నారు అందరూ? యూనో చాలా బిజీగా ఆడుతున్నాం. ఐటమ్స్ ఏం రెడీ చేయాలో చూద్దాం. సో చికెన్ పకోడీ, మష్రూమ్ కర్రీ, అబ్బా వెజ్ పలావ్, వైట్ రైస్, చికెన్ కర్రీ కూడా ఎప్పుడు తిందాం ఉంది. మేము ఉండదురా, శ్రీకాకుళం అమ్మలో ఉండేది మీకోసం. స్వీట్స్, ఆనియన్స్, థమ్స్ అప్, డ్రింక్, వాటర్ కూడా చూపించాను. ఇంకా వాటర్ బాటిల్. సో ఫైనల్ గా ఐటమ్స్ అయితే రెడీ అయిపోయింది. అందరూ తిన్నాక రెడీ అవుతుందా? రెడీగా
వెయిటింగ్ ఇక్కడ. అందరూ రెడీగా ఉన్నాం. నాకు తెలుస్తుంది నిజంగా చెప్పాలంటే. మరి లేట్ చేయకుండా అందరూ కూర్చుంటే మొదలు పెడతాం. ఈ ప్లేట్ కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు. ఒకరు వచ్చి ప్రమీల, ఒకరు వచ్చి ధన. కానీ ఎవరికి ఇవ్వాలని చెప్పి అందరూ అడిగితే అందరూ లేదు ధనశంకర్ కోటేశం. చిటికలే. మరి శ్రీకాకుళం అమ్మాయిలు చాలా కష్టపడి ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. మరి టేస్ట్ ఎలా ఉందని చెప్పి అందరిని అడుగుదాం. మరి రివ్యూ కోసం అయితే వెయిట్ చేస్తాం. నేనమ్మా మీ ఎసరే తిరగండి ఒకసారి. కష్టపడ్డారు, కొంచెం అలసిపోయారు కదా. సో వెయిటింగ్. ఫస్ట్ ప్రమీలని అడుగుదాం. ప్రమీల టేస్ట్ చేసావు కదా, ఇంకా లేదా? చేయలేదా? సరే లైవ్ లో చెయ్యి. ఎలా ఉంది? చికెన్ పకోడీ చికెన్ పకోడీ సూపర్. చికెన్ పకోడీ అది మష్రూమ్ కర్రీ అని చెప్పు. రెండు మష్రూమ్ కర్రీ కదా. మష్రూమ్ చాలా బాగుంది. ధనశంకర్ చికెన్ కర్రీ, చికెన్ పకోడీ అదిరిపోయింది. అందరూ చికెన్ పకోడీకి ఓట్లు వేస్తారు కానీ. కానీ మీరు చెప్పండి, మీకు ఏం నచ్చింది బాగా? చికెన్ పకోడీ, చికెన్ పకోడీ, వెజ్ బిర్యానీ సూపర్. మానసా ప్రతి విషయం ఏం అడగకుండానే సూపర్ సూపర్ అంటుంది. ఇక మా వాళ్ళు ఇద్దరిని అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అలా ప్రిపేర్ చేశారు కాబట్టి మాకు తెలుసు. నన్ను అడగండి ఫైనల్. ఎందుకంటే రోజు తింటాం కాబట్టి చాలా బాగా చేస్తారు. ఫైనల్ గా అయితే మొత్తం ఐటమ్స్ అయితే తినేసాం. సో మా ఫ్రెండ్స్ ఆటలో పాటలన్నీ జరిగినాయి. నాకు మా ఫ్రెండ్స్ ఏం తెచ్చారంటే ఐస్ క్రీమ్ కేక్. ఐస్ క్రీమ్ కేక్ తెచ్చి మా నలుగురిని కట్ చేయమని చెప్పారు. తీసుకోలేదు. క్లాస్ రా క్లాస్. టేస్ట్ మాత్రం ఫస్ట్ మేము తింటామా? అలా తింటాను నీకు. ఈ సమ్మర్ ఐస్ క్రీమ్ కేక్ చాలా బాగుంది. చాలా బాగుంది. సూపర్. మాట్లాడట్లేదు. పక్కన వెయిటింగ్ ఏంటంటే నాకు కూడా ముందు పెట్టడానికి వెయిట్ చేస్తుంది. పెట్టిన తర్వాత ముప్పై చెప్పు.